రాబిన్ హుడ్, చలో భీష్మ చిత్రాలతో రచయితగా, దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. ఆ రెండు చిత్రాలకు ప్రధాన ఆకర్షణ ఎంటర్టైన్మెంటే. తన గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్లో వన్ లైనర్స్, పంచ్ డైలాగులతో సటిల్ గా కామెడీ పండిస్తూనే మరోవైపు స్టోరీలో చిన్న చిన్న ట్విస్ట్లతో ప్రేక్షకులను మెప్పించాడు వెంకీ. రాబిన్ హుడ్ ప్రోమోలు చూసినా కామెడీకి డోకా లేనట్టే కనిపించింది. ఇక ఈ సినిమా ప్రమోషనల్ వీడియోల్లో ఫన్ చూస్తే సినిమాలో ఇంకెంత వినోదం ఉంటుందో అనుకున్నారు ప్రేక్షకులు. అయితే కామెడీ పరంగా రాబిన్ హుడ్ నిరాశపరచని సినిమానే. మరి పేలిపోయే కామెడీ అని కూడా చెప్పలేం. కానీ ప్రేక్షకులు అక్కడక్కడ బాగానే నవ్వుకుంటారు. కానీ కేవలం కామెడీ మీదే ఆధారపడి సినిమాలు నడవవు కదా. కథలో విషయం ఉండాలి, కొత్త సీన్లు పడాలి. అక్కడే రాబిన్ హుడ్ నిరాశపరుస్తుంది. కామెడీ మీదే ఫోకస్ పెట్టిన వెంకీ కథపరంగా ఎన్నో సినిమాల్లో చూసిన రొటీన్ టెంప్లెట్ ఫాలో అయ్యాడు. సినిమా ఏదో అలా టైం పాస్ అయితే అయిపోతుంది, కానీ బలమైన ఇంపాక్ట్ వేయలేకపోయింది. కామెడీ కోసం ఒకసారి చూడ్డానికి మాత్రం డోకా లేని సినిమా ఇది. రాబిన్ హుడ్ లో హీరోయిన్ ఒక 10 రోజులు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చి వెళ్లాలనుకుంటుంది. కానీ ఆమె సెక్యూరిటీ గురించి తండ్రికి భయం ఉంటుంది. అప్పుడు అతని అసిస్టెంట్ ఆమె సెక్యూరిటీ చూసుకునే బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించాలనుకుంటాడు. దానికోసం గూగుల్ని ఆశ్రయిస్తాడు. అందులో నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ ఇన్ ఇండియా అని కొడితే అక్కడ కనిపించే కంపెనీకి వెంటనే $1,00,000 పంపి వెంటనే డీల్ ఓకే చేస్తాడు. ఇంతకీ అతను డీల్ చేసే కంపెనీ పేరేంటో తెలుసా? నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. దానికో డొక్కు ఆఫీస్. అందులో 4 ముసలి సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అయితే లాజిక్స్ ప్రకారం చూస్తే ఒక బిలీనియర్ కూతురి సెక్యూరిటీ బాధ్యతను ఇలా అప్పగించడం సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఈ సీన్ తెరపై చూసినప్పుడు ఫన్నీగా ఉంటుంది, నవ్వుకుంటాం. రాబిన్ హుడ్ లో ఇలా ఇల్లాజికల్ గా అనిపించే క్రింజ్ ఫీల్ కలిగించే కామెడీ సీన్లు, డైలాగులు చాలానే ఉన్నాయి. అయినా సరే అవి నవ్విస్తాయి, టైంపాస్ చేయిస్తాయి. సినిమాకు ఆకర్షణ కామెడీయే. కామెడీ ప్రధానంగా సాగే సినిమాల్లో కథ గురించి ఎక్కువగా ఆశించలేం. కానీ ఎంతో కొంత అయినా అది ఎంగేజ్ చేయాలి. ఈ విషయంలో రాబిన్ హుడ్ మరీ లైట్ గా అనిపిస్తుంది. ఒక ఊరిని చెరబట్టే విలన్, ఫారెన్ నుంచి వచ్చి అతడి వల్ల చిక్కుకునే హీరోయిన్, ఆమెకు రక్షకుడిగా మారే హీరో, ఇలా రొటీన్ టెంప్లెట్ లో సాగిపోతాయి. హీరో విలన్ ఎత్తులు, పై ఎత్తులు అన్నీ కూడా సాధారణంగా అనిపిస్తాయి. ప్రథమార్థంలో కామెడీ ప్రధానంగా సాగే సీన్ల వరకు రాబిన్ హుడ్ బాగానే ఎంగేజ్ చేస్తుంది. కానీ విలన్ పాత్ర పరిచయం దగ్గర నుంచి ఒక మూస ధోరణిలో సాగుతుంది. అదిదా సర్ప్రైజ్ పాట యువతను ఆకట్టుకుంది. ఆఖరిలో డేవిడ్ వార్నర్ వచ్చి కొంత హుషారు తెచ్చాడు. కేవలం కామెడీ కోసమే అయితే రాబిన్ హుడ్ పై ఓ లుక్ వేయొచ్చు. అంతకు మించి ఆశిస్తే కష్టమే. చివరిగా రాబిన్ హుడ్ కొన్ని నవ్వుల కోసం.